సో చూస్తున్నాం కదా! ఇక్కడ కనిపించే శారీకి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది కూడా బనారస్ క్లాత్‌లోనే మనకి డిజైన్ అనేది మీనాకారి డిజైన్ తోటైతే వచ్చింది. సో దీన్ని కంప్లీట్‌గా కూడా ఫ్రంట్, బ్యాక్ రెండిటికి కూడా మనకి సాఫ్ట్ క్లాత్ అనేది ఉంటుంది. ఎందుకనంటే మనకి నేచిన చీరలనేవి మనకి వెనక భాగంలో వాటి థ్రెడ్స్ అనేవి మనం ముడివేసినప్పుడు అవన్నీ కూడా ఉంటాయి. కానీ ఈ శారీలో మాత్రం అలా లేదు. ఎందుకు అనంటే ఇలాంటి శారీస్ మనకి డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అనంటే ఆ థ్రెడ్స్ అనేవి బయటికి రావు కాబట్టి అది సాఫ్ట్‌గా చాలా కాలం వరకు ఉంటుంది. ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అనంటే ఈ చీరని నేసేవారు ప్రతి ఒక్కరు కూడా 50కి పైన పడిన ఏజ్ ఉన్నటువంటి వ్యక్తులు. ఎందుకు అనంటే ఇప్పుడున్న కాలంలో కూడా వీటిని చీరల్ని నేయడానికి ఏదైతే ఈ మీనాకారి డిజైన్‌లో బనారస్ చీరలు ఉన్నాయో వీటిని నేయడానికి కూడా ఎవరంతగా ఆసక్తి చూపించట్లేదు. అందుకనే వాళ్ళు 50 ఇయర్స్ పైన ఉన్నవాళ్ళు కూడా వాళ్ళేంటి అంటే వాళ్ళకున్నటువంటి ప్యాషన్ తోటి దీన్ని ఇంకా ముందు తరాల వారికి తీసుకెళ్లాలని చెప్పి వీటి యొక్క మనుగడని మనకి ముందుకు ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్‌కి పరిచయం చేసేందుకు వాళ్ళైతే 50+ దాటిన తర్వాత కూడా ఈ చీరలనేవి నేస్తున్నారు. దాదాపుగా ఈ చీర నేయడానికి ఉపయోగించే ఒక్క థ్రెడ్‌లో 3 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నటువంటి థ్రెడ్‌ని ఉపయోగించి ఒక కలర్‌గా మార్చి దీన్ని నేయడం అనేది జరుగుతుంది. సో అదే విధంగా మనకి ఇక్కడ ఇందులో ఉపయోగించినటువంటి రెడ్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, యెల్లో కలర్ కానీ, ఆరెంజ్ కలర్ కానీ ఈ థ్రెడ్స్ అనేవి అన్నీ కూడా అదే విధంగా మల్టిపుల్ కలర్స్ అనేవి ఉపయోగించి దాంతోటి ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ కలర్‌లో కానీ లేకపోతే ఇక్కడ చూపిస్తున్నటువంటి పింక్ కలర్ కానీ ఇలా మల్టిపుల్ కలర్స్‌లలో అనేది మనకి నేయడం జరిగింది.